దశపాపహర దశమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, కార్యసిద్ధి లభిస్తుందో, అన్ని సమస్యలు అధిగమించవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. దశపాపహర దశమి అంటే ఏంటంటే 10 రకాలైనటువంటి పాపాలని పోగొట్టే రోజు అని అర్థం. అన్ని పాపాలు పోగొట్టుకోవటానికి దశపాపహర దశమి సందర్భంగా గంగా స్నానం చేయాలి. గంగా స్నానం చేయటం వీలు కాకపోతే మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా గంగాజలం కలుపుకొని గంగా 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 అనుకుంటూ స్నానం చేయండి. దానివల్ల కూడా గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. దశపాపహర దశమి సందర్భంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగింపజేసుకోవటానికి, ఇంటికి ఉన్న దృష్టి దోషాలన్నీ పోవటానికి, ఇంట్లో సభ్యులకు అదృష్టం కలిసి రావటానికి ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, స్నానం చేసిన తర్వాత గంగాజలాన్ని అష్టదిక్కుల్లో సంప్రోక్షణ చేయాలి. అంటే మీ గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి 8 దిక్కుల వైపు గంగాజలం చల్లాలి. ఇలా అష్టదిక్కుల్లో గంగాజలం సంప్రోక్షణ చేస్తే దశపాపహర దశమి సందర్భంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే దశపాపహర దశమి సందర్భంగా రాగి చెంబుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, స్నానం చేసి అష్టదిక్కుల్లో గంగాజలం సంప్రోక్షణ చేసిన తర్వాత ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి బియ్యపు పిండితో అష్టదళ పద్మ ముగ్గు, స్వస్తిక్ గుర్తు ముగ్గు ఆ పీట మీద వేసి ఒక రాగి చెంబును ఆ పీట మీద ఉంచి ఆ రాగి చెంబులో గంగాజలం పోసి, ఒకవేళ గంగాజలం అందుబాటులో లేకపోతే శుద్ధోదకం పోసి ఆ నీళ్లలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు, తులసి దళాలు వేసి ఉంచాలి. దశపాపహర దశమి రోజు మొత్తం కూడా రాగి చెంబు ఈశాన్యంలో అలాగే ఉంచాలి. మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి. ఈ రాగి చెంబుకు సంబంధించిన విధి విధానం దశపాపహర దశమి సందర్భంగా పాటించినట్లయితే ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే తాళపత్ర గ్రంథాలలో దశపాపహర దశమికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం చెప్పారు. ఆ విధి విధానం పాటించినట్లయితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి, శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు, కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. తాళపత్ర గ్రంథాల్లో చెప్పిన ఆ విధి విధానం ఏంటంటే, ఈరోజు స్నానం చేసిన తర్వాత ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ తీసుకోవాలి. ఆ పళ్ళెం నిండా నీళ్లు పోయాలి. ఆ తర్వాత 108 మల్లె పుష్పాలు తీసుకోవాలి. 108 మల్లెపూలు తీసుకొని ఒక్కొక్క మల్లెపువ్వు ఆ రాగి పళ్ళెంలో లేదా ఇత్తడి పళ్ళెంలో ఉన్న నీళ్లలో ఉంచుతూ ఓం గంగాయై నమః అని మనస్సులో అనుకోవాలి. అలా ఓం గంగాయై నమః అని 108 సార్లు అనుకుంటూ ఆ నీళ్లలో 108 మల్లెపూలు ఉంచి ఆ నీళ్లలో కాసిన పసుపు కుంకుమలు చల్లి ఆ తర్వాత పళ్ళెము, పళ్ళెంలో నీళ్లు, మల్లె పుష్పాలు ఇవన్నీ కూడా పూజా మందిరంలో ఉంచాలి. దశపాపహర దశమి రోజంతా ఆ పళ్ళెం పూజా మందిరంలో ఉంచాలి. మర్నాడు స్నానం చేసిన తర్వాత ఆ పళ్ళెంలో ఉన్నటువంటి 108 మల్లె పుష్పాలు తీసి ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి ఆ 108 మల్లె పుష్పాలతో పాటు ఒక రూపాయి నాణెం కూడా ఉంచి మూటగట్టి ఆ మూటను మీ ఇంటికి ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ ఏదైనా పూల మొక్క చెట్టు ఉన్నట్టయితే ఆ చెట్టులో ఉన్నటువంటి మట్టిలో ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి నకారాత్మక శక్తి మొత్తం తొలగిపోతుంది. ఆ పళ్ళెల్లో ఉన్న నీళ్లు కూడా మొక్కలో పోయాలి. గృహంలో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుందని తాళపత్ర గ్రంథాలలో దశపాపహర దశమికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన విధి విధానం చెప్పడం జరిగింది.